టన్నుల గ్యాస్ సిలిండర్ పేరుడు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన నాగిని రవిసింగారెడ్డి. నంద్యాల మండలం చాపిరేవులలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ ఘటనలో 2 మృతి చెందగా 8 మందికి కాలిన గాయాలయ్యాయి. గాయాలతో ఉన్న వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చేసి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ సతీమణి నాగిని రవిసింగారెడ్డి ప్రమాద బాధితులను కలిసి వివరాలను తెలుసుకుని పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు వైద్య అధికారులను ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కోరడం జరిగింది. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగిరెడ్డి మాట్లాడుతూ ప్రమాదం జరగడం దురదృష్టకరమని, ప్రమాద బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్య సేవలను అందించాలని కోరడం జరిగింది. మృతుల కుటుంబాలకు, బాధితులకు ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేయాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, ఆదిరెడ్డి, భాస్కర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు. కూడా మాట్లాడుతుంది భయపడుతుంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.